వెల్కమ్ టు ద వారాహి రియల్ ఎస్టేట్స్. మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు సంబంధించినటువంటి ల్యాండ్స్ని అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయాలనుకున్నా డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ల్యాండ్ వచ్చేసి సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని వర్గల్ మండల కేంద్రంలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది. చూడొచ్చు మనం, ఇది సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్. ఇది మనకు ఏదైతే కనిపిస్తుందో చుట్టూ బౌండరీ ఎంతవరకు అయితే కనిపిస్తుందో ఇదే మనకు సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్. ఇది టోటల్ ల్యాండ్ వచ్చేసి 1 ఎకరా 10 గుంటల వరకు మనకు సేలింగ్ అయితే ఉంది. మనం చూస్తున్నటువంటి ఏరియా ఇప్పుడు ఈ చుట్టూ మనకు బౌండరీ ఎంతవరకు అయితే కనిపిస్తుందో ఇదే మనకు సేలింగ్కి ఉన్నటువంటి ల్యాండ్. ఇది చూడొచ్చు మనం, ఇది ఇక్కడ మనకు ఇది అదే మనకు బస్సు వెళ్తున్నది రోడ్. ఇది ఈ మెయిన్ రోడ్ నుంచి లోపలికి మనకు ఇక్కడ వెంచర్ లాగా ఉంటుంది. దానికి మనకు రోడ్ అనేది అవైలబుల్గా ఉంది. ఆ రోడ్డుకు ఉన్నటువంటి ఫస్ట్ బిట్టే మనకు ఇప్పుడు సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్. ఇది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి రాజీవ్ రహదారి అంటే గౌరారం రాజీవ్ రహదారి 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అట్లాగే శాకారం దగ్గరలో నిర్మాణ దశలో ఉన్నటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది మనకు 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మనకు షామీర్పేట్ ఓఆర్ఆర్ అనేది 20 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. జేబీఎస్ నుండి 45 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. హైదరాబాద్కి పరిసర ప్రాంతాల్లో కనుక మీరు ల్యాండ్ తీసుకొని డెవలప్ చేయాలనుకునే వారికి ఇది ఒక మంచి ఆపర్చునిటీగా చెప్పొచ్చు. మీకు కనుక ఈ ల్యాండ్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. ఈ ల్యాండ్ రేట్ వచ్చేసి మనకు 6 lakhs per గుంట వరకు రైతు అయితే చెప్పడం జరుగుతుంది. మీకు కనుక ఈ ల్యాండ్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.